హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ నా వెయిట్ లాస్ జర్నీలో ఈ రోజు ఒక మంచి లంచ్ మెనూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు లంచ్ కోసం మంచిగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశాను అన్నమాట అయితే మేము ఇది మొదలెట్టే 15 డేస్ అవుతున్నట్టుంది ఇలా ఎక్కువ కర్రీస్ తక్కువ క్వాంటిటీతో రైస్ గానీ అదర్ ఐటమ్స్ కానీ తీసుకోవటం వలన ఫుడ్ లో మార్పులు చేర్పులు చేసుకోవటం వలనేమో ఇప్పుడు వాకింగ్ చేస్తుంటే చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఎంత వాకింగ్ చేసినా కూడా నాకు బాడీ బరువు అనిపించడం కానీ ఆయాసం రావటం కానీ ఉండలేదు అనమాట ఫీల్ ఫ్రీగా ఉంది బాడీ ముందు అది నాకు నాలో వచ్చిన చేంజ్ అనమాట ఈ 15 డేస్ కి కూడాను అయితే ఈ రోజు లంచ్ మెనూ ఏంటో చూసేద్దాము చూసారు కదా లంచ్ మెనూ రోజు పప్పు కూర ఆకుకూర అన్ని ఒకే రోజు ప్రతిరోజు అయ్యే చేయలేం కదా మిక్స్డ్ కొంచెం మారుతా ఉంటాయి అనమాట ఈ రోజు అందుకని మిక్స్డ్ వెజిటబుల్స్ తోటి కర్రీ చేసి 2 ఎగ్స్ యాడ్ చేశాను అనమాట ఇదేమో ప్రతిరోజు రైస్ వైట్ రైసే తీసుకోకుండా యాక్చువల్గా బ్రౌన్ రైస్ తీసుకోవాలి నేను ఇంట్లో రైస్ ఉన్నాయి కదా అని ఇంకా రైసే కొంచెం కొంచెం పెడుతున్నాను అనమాట ఒక రోజు కాకపోతే రోజు కోటి మారుస్తున్నాను అనమాట ఒక రోజు రైస్ చేస్తే ఇది క్రాక్ వీట్ తో చేశాను ఈ రోజు అలాగే పపాయ ముక్కలు ఎగ్స్ తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ ఇంక ఇవన్నీ సఫిషియెంట్ గా సరిపోతాయి ఇంక ఈ పూటకి కర్రీస్ 2 కూరలు చేసే కంటే కూడా ఇలా మిక్స్డ్ వెజిటబుల్ గా ఒకే కూర చేసుకుంటే మనకు కూడా అంత పని ఉండదు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్ అనమాట అందుకని ఈ రోజు ఇలా ట్రై చేశాను మీకు ఈ కూర ఎలా చేశాను ప్రాసెస్ కూడా దీని తర్వాత మీకు చూపిస్తాను చూడండి కూర ఎలా చేశాను అనేది నేను ఈ కర్రీ కోసము ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ని 3-4 రకాలు తీసుకున్నాను అనమాట దోసకాయలు ఏంటంటే తొక్క తీయకుండా వేసేసాను తొక్కతో పాటు కూడా తింటే మనకు ఆ తొక్కలో ఉన్న విటమిన్స్ కూడా శరీరానికి అందుతాయి ఫైబర్ కూడా ఉంటుందనేసి తొక్కతో వేసాను మిగతావన్నీ ములక్కాయలు వంకాయలు క్యారెట్లు టమాటాలు ఉల్లిపాయలు అలాగే బీన్స్ ఫైబర్ ఉంటుంది కదా బీన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగే కారానికి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట వీటన్నిటిని కూడా ముక్కలు కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేసాను ఎందుకంటే కుక్కర్లో ఉడకబెడుతున్నాను అందుకని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను మనం విడిగా కూడా 1 by 1 వేసుకొని కూర చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఫాస్ట్ గా అయిపోతుంది ప్లస్ క్యారెట్లు అవి కూడా మెత్తగా ఉడికిపోతాయి అనేసి నేను కుక్కర్లో యాడ్ చేశాను అన్ని కుక్కర్లో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేయండి కూరకు సరిపడా ఆల్రెడీ వెజిటబుల్స్ లో కూడా కొంత వాటర్ కంటెంట్ ఉంటుంది మనకు కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది అలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ రానిచ్చాను అంతే ఒక్క విజిల్ రానిస్తే చాలు మనకు ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయి అనమాట ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే మళ్ళీ పేస్ట్ అయిపోతుంది ఒక్క విజిల్ చాలు ఇలా విజిల్ వచ్చి ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టుకొని జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ని కూడా దీనికి యాడ్ చేయండి కొద్దిగా పులుపు అయితే సరిపోతుంది ఆల్రెడీ మనకు దోసకాయలు కొంచెం పులుపు కంటెంట్ ఉంటుంది అలాగే టమాటాల్లో పులుపు కంటెంట్ ఉంటుంది కదా కొంచెం వాటరీగా రావటానికి కొద్దిగా పులుపు యాడ్ చేశాను తర్వాత కొద్దిగా పసుపు అలాగే మనం రుచికి తగినట్టుగా ఉప్పు కొంచెం కారం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా కొంచెమే కారం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఉత్తగా కూర తినాల్సి వస్తుంది ఇంకెక్కువ కారం యాడ్ చేయట్లేదు అందుకనే తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న గుడ్లు తినేవాళ్ళైతే గుడ్లు యాడ్ చేసుకోండి ఒకవేళ గుడ్లు తినలేకపోతే కనుక పక్కన పన్నీర్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 2 minutes ఉడికించండి అలా బబుల్స్ పైకి వచ్చి మనకు ఉప్పు కారం ముక్కలకు పడితే చాలా అనమాట అలా ఒక 2-3 minutes ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసి చక్కగా మనకు నచ్చినట్లుగా తాలింపు కూడా పెట్టుకొని కూరకి యాడ్ చేసేస్తే కూర రెడీ అయిపోతుంది అనమాట సింపుల్గా ఈజీగా ఒకే ఒక కూరతో అయిపోయింది అనమాట ఈరోజు నా మెనూ అదండి ఈరోజు నా లంచ్ మెనూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై